రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే విషయం. ధనుష్ డైరెక్టర్ అండ్ హీరోగా వచ్చిన మూవీ రాయన్ ఆడియో ఈవెంట్ లో దిల్ రాజ్ ని గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఎప్పుడని ఫ్యాన్స్ అడిగేసరికి దిల్ రాజ్ గారు క్రిస్మస్ కి కలుద్దాం అని అన్నారు. గేమ్ చేంజరా? సో క్రిస్మస్ కి కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ మాటతో గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో అందరికి క్లారిటీ వచ్చేసింది. కానీ క్రిస్మస్ కి రిలీజ్ అవుతుందో లేదో ఇంకా డౌట్ గానే ఉంది నాకు. ఎందుకంటే గేమ్ చేంజర్ కంటే ముందు డిసెంబర్లో చాలా మూవీస్ రిలీజ్ అవుతాయని ముందుగానే అనౌన్స్మెంట్ చేసుకున్నారు. అందరికంటే ముందు డిసెంబర్లో వస్తామని నితిన్ రాబిన్హుడ్, నాగ్ చైతన్య టాండెల్ ముందుగానే డేట్స్ ని లాక్ చేసి పెట్టుకున్నారు. ఇంకా మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ మంచు విష్ణు కన్నప్ప మూవీ కూడా ఉంది. మరీ ముఖ్యంగా పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని మూవీ టీం ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా పుష్ప 2కి గేమ్ చేంజర్ కి 20 days గ్యాప్ ఉంటుంది. ఆల్రెడీ పాన్ ఇండియాగా ఆల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది ఈ గేమ్ చేంజర్ మూవీ. ఆఖరికి హిందీలో కూడా ఈ మూవీకి ప్రాబ్లం ఉంది. అదే రోజు క్రిస్మస్ రోజున అమీర్ ఖాన్ నటించిన సితారా జామీన్ పర్ మూవీ రిలీజ్ అవుతుంది. అమీర్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకొని వస్తున్న మూవీ ఇది హిట్ కోసం. మరి గేమ్ చేంజర్ మూవీకి హిందీలో అనుకున్న థియేటర్స్ దొరుకుతాయా? అక్కడ పోటీని తట్టుకోగలదా? తట్టుకుంటుందా? ఇక్కడ మూవీ టీమ్ కి కంటెంట్ మీద అంత నమ్మకం ఉందా? కానీ శంకర్ గారు భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత వచ్చే మూవీ ఇది. మరి శంకర్ మీద అంత నమ్మకం ఉందా వీళ్ళకి? ఒకవేళ క్రిస్మస్ కి గేమ్ చేంజర్ వస్తే మిగతా చిన్న సినిమాలు వేరే డేట్స్ చూసుకోవాల్సిందే. ఖచ్చితంగా చూద్దాం క్రిస్మస్ కి వస్తుందో లేదో. నాకు తెలిసి క్రిస్మస్ కి రాకపోవడమే మంచిది. వాళ్ళకి మంచిది, మిగతా వాళ్ళకి కూడా మంచిది. మరి మీకేమనిపిస్తుంది తెలిస్తే కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.